మనకి ఫైనల్లీ రైల్వే శాఖ ఎన్‌టిపిసి నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసిందనమాట. దీనికి సంబంధించినటువంటి ఏ ఏ జాబ్స్ ఉన్నాయి అండ్ ఎంత వేకెన్సీ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇదనమాట ఎన్‌టిపిసి నోటిఫికేషన్ అండ్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. అంటే డిగ్రీ ప్లస్ ఇంటర్‌కి సంబంధించినటువంటి పోస్టులు. ఇవన్నీ కూడా 2 నోటిఫికేషన్‌లు అనమాట. ఏందంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఏందంటే 05/2024, 06/2024. డిగ్రీ బేస్డ్ మీద సెపరేట్ నోటిఫికేషన్, ఇంటర్ బేస్డ్ మీద సెపరేట్ నోటిఫికేషన్ ఎన్‌టిపిసి సంబంధించి. అండ్ వీటికి కూడా సెపరేట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఓకేనా. డిగ్రీ వాళ్ళు సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంటర్ వాళ్ళు కూడా సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్ కూడా మీకు సెపరేట్‌గానే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్స్ చెప్తాను చూడండి. స్టార్టింగ్ మనం డిగ్రీ సంబంధించినటువంటిది చూద్దాం. డిగ్రీ సంబంధించి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 14థ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. 13థ్ అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డిగ్రీ బేస్డ్ జాబ్స్‌లో ఏమేమి ఉన్నాయంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది పే లెవెల్ 6 అనమాట. 35,400 బేసిక్ పే అనేది ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ B2 అండ్ ఏజ్ వచ్చేసింటే 18-36 ఇయర్స్. మనకి 1736 వేకెన్సీ అనేది ఉంది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ పే లెవెల్ 6 అనమాట. అండ్ 35,400 బేసిక్ పే. A2 సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసినట్టే 18-36 ఇయర్స్ అనమాట. ఆ తర్వాత దీనికి సంబంధించి 994 సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పే లెవెల్ 5 అనమాట. 29,200 అనమాట. A2 దీనికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ 18-36 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3,144 ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి డిగ్రీ బేస్డ్ జాబ్స్‌లో. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. అండ్ పే లెవెల్ 5 అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ పే వచ్చేసినైతే 29,200. అండ్ దీనికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ C2 అనమాట. అండ్ 18-36 ఇయర్స్. అండ్ 1507 అంటే 1707 పోస్టులు అనేవి ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది కూడా పే స్కేల్ లెవెల్ 5 29,200. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసినైతే మనకి C2 అనమాట. అండ్ 18-36 ఇయర్స్. 732 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్‌గా మనకి డిగ్రీ బేస్డ్ జాబ్స్ వచ్చేసినైతే మనకి 8,113 ఉన్నాయన్నమాట. ఓకే. 8,113 పోస్టులు మనకి డిగ్రీ బేస్డ్ జాబ్స్ అనమాట. ఇప్పుడు ఇంటర్ బేస్డ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది చూద్దాం. మనకి ఇంటర్ సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే 21 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 20 వరకు అంటే 21 సెప్టెంబర్ నుంచి 20 అక్టోబర్ వరకు మీరు ఇంటర్ సంబంధించినటువంటి ఎన్‌టిపిసి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏందంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. పే లెవెల్ 3 అండ్ దీనికి సంబంధించినటువంటి ఇనీషియల్ పే 21,700 అండ్ మెడికల్ స్టాండర్డ్ B2 అండ్ ఏజ్ వచ్చేసినైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2022 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. పే లెవెల్ 2 అనమాట. 19,900 C2 మెడికల్ స్టాండర్డ్ 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 361 పోస్టులు అనేవి ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 2 19,900 అండ్ బేసిక్ పే అనమాట. మెడికల్ స్టాండర్డ్ C2 అండ్ ఏజ్ వచ్చేసినట్టు 18-33 ఇయర్స్. 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ సంబంధించినటువంటి క్లర్క్ అనమాట. పే స్కేల్ లెవెల్ 2 19,900 అనమాట. A3 సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ అండ్ ఏజ్ వచ్చేసినట్టు మనకి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 72 పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి ఇంటర్ బేస్డ్ మీద టోటల్‌గా 3,445 వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఓకేనా. 3,445 వేకెన్సీ ఇంటర్ బేస్డ్ మీద. డిగ్రీ బేస్డ్ మీద 8,113 మనకి డిగ్రీ బేస్డ్ మీద జాబ్స్ అనేవి ఉన్నాయి. రెండిటికి కూడా సెపరేట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదానికి కూడా మీరు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 250 రూపీస్. మీరు CBT 1 ఎగ్జామ్ రాస్తే వీటిలో అమౌంట్ అనేది రిటర్న్ అనేది వస్తుంది. ఓసీ, ఓబీసీ వాళ్ళకైతే 400 వస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. వీటిలో కొన్నిటికి టైపింగ్ టెస్ట్ సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. అది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. CBT 1, CBT 2 తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కొన్నిటికి. ఇక్కడ చూడండి టైపిస్ట్ ఉంది కదా. ఈ రెండిటికి కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ అన్నిటికి కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ CBT 1, CBT 2 అనేది ఉంటుంది. అండ్ ఏ జోన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మాత్రం మనకి 14థ్ నాడు మాత్రమే తెలుస్తుందనమాట. 14థ్ నాడు మనకి
టోటల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ రోజు మిగతా వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. మన జోన్‌లో ఎన్నున్నాయి, వేరే జోన్‌లో ఎన్నున్నాయి అనేది. సో, ఇదండి మనకి రైల్వే సంబంధించినటువంటి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ యొక్క వివరాలు. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.